ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 34:11. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ప్రేమనులారా, భక్తుడైన దావీదు మరి చక్కటి కీర్తనను ఆయన రచిస్తూ కొన్ని విలువైన విషయాలు తెలియజేస్తున్నారు. మరి దేవుని ఎదుట మనము నేర్చుకునే వారిగా ఉండాలి. ఎన్నో నేర్చుకునే వారిగా ఉండాలి. ఒక మనిషి భూమి మీద పుట్టినది మొదలుకొని తను మరణించేంత వరకు కూడా తను ఏ దశలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా ఎన్నో నేర్చుకుంటూనే ఉంటాడండి. నేర్చుకుంటూ కొంతమంది అయితే నేర్పించేవారిగా కూడా ఉంటారు. తను నేర్చుకుంటూ ఇతరులకు కూడా నేర్పించేవారు. కొంతమంది మంచి నేర్చుకుంటారు, కొంతమంది చెడు నేర్చుకుంటూ ఉంటారు. కొంతమంది ఆత్మ సంబంధమైనవి, ఉపయోగకరమైనవి నేర్చుకునే వారిగా ఉంటారు. మరి కొంతమంది హానికరమైనవి కూడా నేర్చుకుంటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నజరేయుడైన యేసుక్రీస్తు వారు తను పొందిన శ్రమలను బట్టి ఆయన విధేయత నేర్చుకున్నాను అని సెలవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక తగ్గింపు, లోబడే స్వభావం, ఇవన్నీ కూడా విధేయత కలిగిన వారి లక్షణములు. యేసుక్రీస్తు వారు తనంతట తాను తగ్గించుకొని ఉన్నాడు, లోబడి ఉన్నాడు. తనకు తానుగా ఆ సిలువుకి తనను తాను అప్పగించుకొని ఉన్నాడు. కావున ఎన్నో మనం నేర్చుకునే వారిగా ఉండాలి. ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. చాలా మంది అంటూ ఉంటారు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే అన్నీ దేవుడు ఇస్తాడు. ఎంతో మందిని బాగు చేశాడు, మమ్మల్ని ఎందుకు బాగు చేయడం లేదు? ఎందుకంటే ఆయన సమయాన్ని బట్టే ఏదైనా చేయగలిగిన వాడు. ప్రేమినోర్లరా, యేసుక్రీస్తు వారు అన్ని చోట్ల ఆహారాన్ని ఏం పంచలేదండి. కొన్ని చోట్ల మాత్రమే ఆయన ఆహారాన్ని పంచి ఉన్నాడు. అంటే ఏ స్థలములో పంచాలి, ఏ సమయములో పంచాలి ఆయనకి తెలుసు. అందుకనే ఆ ప్రకారమే చేశాడు. కావున మనము ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదనే జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. కావున ఈ ఉదయకాలం మంది ఆలోచించండి. యేసుక్రీస్తు వారైతే తన సిలువు ద్వారా ఎంతో విధేయత ఆయన నేర్చుకుని ఉన్నాడు, తన శ్రమ ద్వారా. కాబట్టి శ్రమలు వచ్చినా, సంతోషాలు వచ్చినా అవన్నీ కూడా మన జీవితానికి మేలే అని భావించి ఎంతో విధేయత నేర్చుకునే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.